ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జనవరి నెలలో 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా ఇంచుమించుగా ఒక 10 రోజుల పాటు స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే మనకి ఆన్లైన్లో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అన్నది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి అదేవిధంగా ఆఫ్లైన్లో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఎక్కడెక్కడ ఇస్తారు, ఎన్ని గంటలకు ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఏమిటి, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం శ్రీవారి భక్తులకు అందరికీ కూడా కల్పించడం జరుగుతుంటుందండి. మనకి వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి శ్రీవారి భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి రోజుల్లో స్వామివారి యొక్క ఉత్తర ద్వార ప్రవేశం చేయాలని ప్రతి భక్తుడు కూడా తప్పనిసరిగా అనుకునేటువంటి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం కోసమే ప్రతి వైష్ణవ భక్తుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు అటువంటి అవకాశాన్ని టీటీడీ వారు ఒక 10 రోజుల పాటు శ్రీవారి భక్తులు అందరికీ కూడా కల్పించడం జరిగిందండి. ఇందులో మనకి నిన్న అంటే జనవరి సంబంధించినటువంటి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఆన్లైన్ టికెట్లు డిసెంబర్ 27వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇందులో మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కానీ, అదేవిధంగా శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా కానీ, అదేవిధంగా ట్రస్ట్ అండ్ స్కీమ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన కోటా కానీ మొత్తం అంతా కూడా ఆన్లైన్లో మనకి వైకుంఠ ద్వార దర్శనం సంబంధించిన దర్శన టికెట్లు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఆఫ్లైన్లో తిరుపతిలో 9 ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ 9 ప్లేసులు కూడా నేను ఈ వీడియో పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు తిరుపతిలో మీకు అందుబాటులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, లేదు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తప్పనిసరిగా వైకుంఠ ద్వారా దర్శనం చేయాలనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ 9 ప్లేసులకు వెళ్ళి స్వామివారి యొక్క ఫ్రీ దర్శనం టోకెన్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ₹1 కూడా కట్టనవసరం లేదండి. టోకెన్ అంతా కూడా పూర్తిగా ఫ్రీ. మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి టోకెన్ వచ్చేసి మనకి రేపు అంటే జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి కూడా, అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి బట్టి మనకి ఫ్రీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి రేపు జనవరి 10వ తారీఖున, 11వ తారీఖున, 12వ తారీఖున ఈ 3 రోజులకు కూడా ఒకే రోజున స్వామివారి యొక్క టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అది కూడా 9వ తారీఖునే శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ 3 రోజులకి సంబంధించిన దర్శన టికెట్లు ఒకేసారి ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత నుంచి అంటే జనవరి 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కూడా ఏ రోజుకి ఆ రోజు స్వామివారి యొక్క దర్శన టికెట్లని శ్రీవారి భక్తులకు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆఫ్లైన్లో స్వామివారి యొక్క వైకుంఠ ద్వారా దర్శన టికెట్లను తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ని టికెట్లు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టికెట్లను అయితే తీసుకోవచ్చండి. టోకెన్స్ని మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా క్యూ లైన్లో నించుని మాత్రమే స్వామివారి యొక్క టోకెన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, 5గురు ఉన్నాం, మీ 5గురు కూడా ఖచ్చితంగా లైన్లో నిల్చోవాలా, లేదా మా 5గురిలో ఎవరో ఒకరు వెళ్ళి లైన్లో నిల్చుని స్వామివారి యొక్క దర్శన టోకెన్ తీసుకోవాలంటే సరిపోతుందని అడుగుతున్నారండి. అలా కాదండి, మొత్తం మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది దర్శనానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అందరూ కూడా లైన్లో నిల్చుని స్వామివారి యొక్క ఈ యొక్క టోకెన్ కోసం మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి స్వామివారికి అయితే ఆ టోకెన్ అయితే పొందవలసి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాలండి. మనకి ఈ 10 రోజులకు సంబంధించిన టోకెన్ ఇచ్చేటువంటి ప్లేస్లో కూడా నేను ఒకటోటిగా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఆ ప్లేస్లోకి వెళ్ళి తీసుకోండి. అదేవిధంగా మనకి అకామిడేషన్ ఎక్కడ ఇస్తారో అని కూడా శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో తిరుమల కొండపైన CRYP దగ్గర మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా అక్కడ మనకి ₹50 రూము, ₹100 రూము, అదేవిధంగా ₹1000 వరకు కూడా మనకి CRYP దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని, అదేవిధంగా
ఈ స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్ని చూపించి మీరైతే ఆఫ్లైన్లో స్వామివారి యొక్క దర్శనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది, రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో ఎవరైతే రూమ్ని బుక్ చేసుకున్నారో మీరు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపోజిట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఏఆర్పీ కౌంటర్ దగ్గర మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ ఉంది కదండి, ఈ ప్రింట్అవుట్ని ఏఆర్పీ కౌంటర్ దగ్గర పట్టుకెళ్తే దాన్ని అక్కడ స్కాన్ చేసిన తర్వాత 5 నిమిషాల నుండి 15 నిమిషాల లోపల మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వచ్చు. అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, అదేవిధంగా అంటే ట్రస్ట్ సభ్యులు అంటే శ్రీవాణి డోనర్స్ వీళ్ళకి కానీ స్క్రీమ్ డోనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా రూమ్స్ కూడా మనకి ఏఆర్పీ కౌంటర్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఏఆర్పీ కౌంటర్ దగ్గర పక్కనే డోనర్ సెల్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా రూమ్స్ అయితే అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ 10 రోజులు కూడా అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా కొన్ని రకాల స్వామివారి యొక్క దర్శనం అయితే శ్రీవారి భక్తులకి క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అవి ఒకటొకటిగా నేను మీతో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు, ఈ ఆతిథ్య సేవలు కూడా మనకి 10 రోజుల పాటు శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలని శ్రీవారి భక్తులకి క్యాన్సిల్ చేయడం జరిగింది. అందులో మనకి కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, ఆజిత బ్రహ్మోత్సవం కానీ, సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టోత్తర పద్మారాధన, అర్చన ఇటువంటి సేవలన్నీ కూడా మనకి 10 రోజుల పాటు టెంపరీగా క్యాన్సిల్ చేయడం జరిగింది. 10 రోజులు అయిపోయిన తర్వాత యథావిధిగా మీరు బుక్ చేసుకున్నటువంటి ఈ ఆతిథ్య సేవలకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి శుభ్రం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే 1 year లోపు అన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి శుభ్రం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇచ్చేవారు. మనకి ఈ 10 రోజులు కూడా అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా శుభ్రం ద్వారా వెళ్తున్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనం కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి వృద్ధుల కోట అంటే సీనియర్ సిటిజన్ కోట, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి కోట కూడా ఈ 10 రోజులు కూడా ఈ దర్శనాలు పూర్తిగా మనకి రద్దు చేయడం జరిగింది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి విఐపీ లెటర్ల ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజుల్లో స్వామివారి యొక్క దర్శనానికి వస్తున్నారో మీ అందరికీ కూడా విఐపీ బ్రేక్ దర్శనం ఉన్నది క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఈ 10 రోజులు కూడా ఈ 10 రోజుల తర్వాత మీకు యథావిధిగా మీరు తీసుకున్నటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా విఐపీ లెటర్ల ద్వారా వచ్చి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి గోవిందమాలలో వేస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి స్పెషల్ దర్శనం అన్నవి ఈ 10 రోజులు వీళ్ళకి కేటాయించలేదండి. తప్పనిసరిగా వీళ్ళు కూడా స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి సంబంధించినటువంటి టోకెన్ కానీ, ఆన్లైన్ బుకింగ్ ద్వారా వస్తున్నటువంటి టికెట్లు కానీ ఉంటే మాత్రమే స్వామివారి యొక్క దర్శనం అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ 10 రోజులు కూడా ఎవరైతే తిరుమల తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్ కానీ బుకింగ్ ఏదో ఒక దర్శనం టికెట్ ఉంటే మాత్రమే మీకు స్వామివారి యొక్క దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుందండి. లేదనుకుంటే స్వామివారి దర్శనం కూడా ఉండదు. అంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీటీ సిబ్బందిని రిక్వెస్ట్ చేద్దాం, బతిమాలదాం, ఏదో విధంగా వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ఉంటే మట్టుకు మీరు పూర్తిగా ఆలోచనని విరమించుకోండి. ఈ 10 రోజుల తర్వాత మీరు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆఫ్లైన్లో అయితే తిరుపతిలో ఈ 9 ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేసుకుని ఆ యొక్క టోకెన్ ఉంటే మట్టుకి మీరు పైన తిరుమల కొండపైకి వెళ్ళి ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి కానీ, వైకుంఠ ద్వార ప్రవేశం కానీ మీకు ఉంటుందండి. లేదనుకుంటే మీరు నార్మల్గా తిరుమల కొండపైకి వెళ్దాం, స్వామివారికి దర్శనం కాకపోయినా సరే తిరుమల కొండపైన తిరుగుదాం, మిగిలినటువంటి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా, లేదా కొన్ని తీర్థాలు ఉన్నాయి కదా, ఈ తీర్థాలన్నీ కూడా చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే మీరు వెళ్ళొచ్చు, అందులో తప్పేం లేదు. కాకపోతే మీకు దర్శనం అయితే ఇవ్వరు. అదేవిధంగా మనకి ఎవరైతే ఈ 10 రోజులు వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అకామిడేషన్ ఎక్కడ ఇస్తారని కూడా అడుగుతున్నారండి. మనకి అకామిడేషన్ కూడా మీరు కూడా డైరెక్ట్గా సిఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆఫ్లైన్లో రూమ్స్ మీరు అక్కడ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు కనుక రూమ్ కనుక దొరకకపోతే ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా తిరుమల కొండపైన మనకి 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత లాకర్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది మనకి
అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో మనకి అంటే 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉందండి. యాత్రి సదన్ దగ్గర మీకు ఆధార్ కార్డులు చూపిస్తే అక్కడైతే మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే రీచ్ అవుతారో మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగే మనకి పద్మనాభ నిలయం అండి. ఈ పద్మనాభ నిలయంలో కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి మనకి రామ్ బకీచా బస్ స్టాండ్. అక్కడ కూడా మనకి పిఎస్సి 2 కూడా అందుబాటులో ఉందండి. అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీరు ఉచితంగా లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా అన్నీ అక్కడ ఉంటాయండి. ఉచితంగా లాకర్ ఎక్కడ తీసుకుంటారో అక్కడ మీరు స్నానం చేయడానికి కానీ, పడుకోవడానికి కానీ, అదేవిధంగా రెస్ట్ తీసుకోవడానికి కానీ, బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి. అదేవిధంగా మనకి యాత్రి సదన్ దగ్గర అయితే మీరు తలనీలాలు సమర్పించడం కూడా అక్కడ అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా ఫ్రీ మీల్స్ కూడా మనకి అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొకసారి చెప్తానండి, ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా మీరు తిరుమల కొండపైకి దయచేసి వెళ్ళొద్దు, వెళ్ళి మీరు ఇబ్బంది పడద్దు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేసిన ఈమెయిల్ ఐడి నెంబర్ కూడా ఉందండి. ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసినా కూడా నేను పూర్తిగా మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.